విజయవాడపై చల్లఖడ్గం విరుచుకుపడింది. బెజవాడలోని సగం జనం వరద బాధితులుగా మారారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బెజవాడలో ప్రజానికాన్ని నిరాశ్రయులను చేసింది. మొత్తం 17 డివిజన్లలోని 3.5 లక్షల మంది జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. సీఎం చంద్రబాబు విజయవాడలో మకాం వేసి బాధితులకు సహాయం చేయాలని అధికారులకు సూచించారు. కానీ 60% మించి సహాయ చర్యలు చేపట్టలేకపోయారు. కృష్ణమ్మ ఉగ్ర రూపానికి విజయవాడ విలవిలలాడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ వరద ముప్పులో చిక్కుకుంది. సింగనగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, పాయకాపురం, బాంబే కాలనీ, కండ్రిక వంటి ప్రాంతాల్లో వరద చేరింది. బోటుపై సింగనగర్ ప్రాంతానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రజల కష్టాలను చూసి చెలించిపోయారు. వెంటనే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వేగం అందుకోలేకపోయారు. దీంతో చివరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో చంద్రబాబు బస చేశారు. అర్ధరాత్రి సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి బాధితులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. వరద బాధితులకు ఆహారం, మెడిసిన్, మంచినీళ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ సింగనగర్, ఇతర ప్రాంతాల్లో 50% వరకు మాత్రమే పడవల్లో తీసుకువెళ్లి ఆహారాన్ని అందించారు. మిగతా ప్రాంతాలకు వెళ్లాలంటే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పడవలు అటువైపు వెళ్లడం లేదు. మరోవైపు కొంతమంది అధికారులు ఆహారాన్ని సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నాయి. పడవల ద్వారా ఆహారం, మంచినీళ్లు, సహాయం అందించలేని ప్రాంతాలలో హెలికాప్టర్ల ద్వారా అందించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించింది. కేవలం 3 హెలికాప్టర్లు మాత్రమే అందుబాటులోకి రావడంతో అన్ని ప్రాంతాలకు ఆహారాన్ని సరఫరా చేయలేకపోయారు. బుడమేరు, వైరా, కట్టలేరు, కీసర వంటి ఉపనదుల వరద ఉధృతి తగ్గితేనే విజయవాడలో వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా సింగనగర్, పాయకాపురం, న్యూ రాజరాజేశ్వరిపేట, బాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ వంటి ప్రాంతాల్లో చివరి వరకు ఆహారాన్ని సరఫరా చేయలేకపోయారు. ఇదే అంశాన్ని మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వరద సహాయాన్ని మరింత వేగవంతం చేయాలని అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. వరద పీడిత ప్రాంతాలలో ఉన్న తమ వారిని ఆదుకోవాలని అనేక మంది హెల్ప్ లైన్లకు ఫోన్లు చేసి వేడుకుంటున్నారు. అయితే వరద ఉధృతి కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతున్నామని పలువురు చెబుతున్నారు.